దేశంలోనే మొట్టమొదటి స్వాతంత్ర వార్తా ఛానల్. జర్నలిజంలో అత్యున్నత విశిష్టత పురస్కారాలు అనేక అందుకున్న సంస్థ అయిన ఎన్‌డీటీవీ వ్యవస్థాపకుడు, సీనియర్ జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ 2019లో ముంబై విమానాశ్రయం నుండి విదేశాలకు వెళ్తుండగా ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద ఎల్ఓసి జారీ అయిందంటూ సిబిఐ అడ్డుకుంది. నిరాధారమైన అక్రమ కేసులు బనాయించి తనను బెదిరించడానికి పాలకుల పన్నాగంలో భాగమే ఇదని అప్పట్లో ప్రణబ్ రాయ్ ఆరోపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎన్డీటీవీ కొత్త యాజమానిగా గౌతమ్ అదానీ తెర మీదకు వచ్చారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జారీ చేసే ఎల్ఓసి లుక్అవుట్ సర్కులర్ ఇప్పుడు ప్రత్యర్థులను అణచివేయడానికి ఉపయోగించడం పెను విషాదం. వ్యవస్థలను, చట్టాలను భ్రష్టు పట్టించి వ్యక్తిగత కక్షలకు ఎల్ఓసి దుర్వినియోగం పరాకాష్ఠకు చేరింది. ఎల్ఓసి అనేది ఇండియన్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కు విదేశీ ప్రయాణాన్ని నిరోధించడానికి జారీ చేసే నోటీసు. ఆర్థిక నేరస్తులు, తీవ్ర నేర ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడం, నిర్బంధించడం ఎల్ఓసి లక్ష్యం. మన దేశంలో మొట్టమొదటి ఎల్ఓసి 1976లో జారీ అయ్యింది. ఇతర దేశాల్లో ఎల్ఓసిని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అమెరికాలో నో ఫ్లై లిస్ట్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియాలో డిపార్చర్ ప్రొహిబిషన్ ఆర్డర్ అంటారు. 2019లో సినీ నటుడు శివాజీ అమెరికా ప్రయాణాన్ని దుబాయ్లో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని వీసాను రద్దు చేసి వెనక్కు పంపారు. కారణం టీవీ9 యాజమాన్యంతో తలెత్తిన గొడవలు. రవిప్రకాష్, శివాజీ మధ్య వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల కారణంగా అమెరికా ఇమిగ్రేషన్ కార్యాలయానికి పోలీసు శాఖ నుండి అధికారిక ఈమెయిల్ కారణం అని శివాజీ మీడియాకు తెలియజేశారు. శివాజీ సంఘ విద్రోహ శక్తి అన్నది ఆ ఈమెయిల్ సారాంశం. కనుచూపు మేరలో శివాజీ అమెరికా వెళ్లలేరు. ఎంత అమానవీయం! వ్యక్తిగత కక్షలకు, వ్యవస్థలను దిగజార్చి వ్యక్తి స్వేచ్ఛకు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. పాలకుల ఇష్టాలకు లోబడి వ్యవస్థల పనితీరు ఉండటం అన్నది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎంతమాత్రం దోహదం చేయదు. ఇటీవల కాలంలో ఎల్ఓసి జారీలో పారదర్శకతకు పాతర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. 1967 పాస్పోర్ట్ చట్టాన్ని అనుసరించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఎల్ఓసి జారీ చేసే అధికారం ఉంటుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే పాస్పోర్ట్ రద్దు చేయడానికి కూడా అధికారం ఉంటుంది. సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, ప్రభుత్వ బ్యాంకులతో సహా మరో 15 ప్రభుత్వ ఏజెన్సీలకు ఎల్ఓసి జారీ అధికారం ఉంది. ఒక్కసారి ఎల్ఓసి జారీ అయితే జారీ చేసిన ఏజెన్సీ దాన్ని రద్దు చేసే వరకు లేదా కోర్టు తీర్పు ద్వారా రద్దు అయ్యే వరకు ఆ ఎల్ఓసి అమలులో ఉంటుంది. ఎల్ఓసి జారీ ప్రక్రియ వ్యక్తిగతంగా చిక్కులు తెచ్చిపెడుతుంది. అందువల్ల అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఎల్ఓసి జారీ చేయాలి. అయితే ఇటీవల కాలంలో విచక్షణ రహితంగా రాజకీయ వ్యక్తిగత కారణాలతో నేరాలకు పాల్పడిన వారిపై కూడా ఎల్ఓసి జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తప్పుడు కేసులు బనాయించడం లేదా ఉన్న కేసుల్లో సాక్షులు నిందితులుగా మారే అవకాశం ఉందని, కేసు విచారణలో ఉందని ఎల్ఓసి జారీ చేస్తున్నారు. ఇటీవల మార్గదర్శి ఎండి సిహెచ్ శైలజా కిరణ్ తన కుమార్తె డిగ్రీ సంతకం కోసం అమెరికా వెళ్లారు. ఆమె తిరిగి హైదరాబాద్ వచ్చే సమయంలో ఏపీసీఐడి లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. శైలజా కిరణ్ వ్యక్తిగత ప్రతిష్ట, మార్గదర్శి విశ్వసనీయత దెబ్బతీయడమే లక్ష్యంగా ఎల్ఓసి జారీ చేశారని ఆమె తెలంగాణ కోర్టుకు ఆశ్రయించారు. కోర్టు రక్షణతో ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుండి ఇంటికి చేరుకోగలిగారు. ఎల్ఓసి జారీ చేయబడిన వ్యక్తులకు కనీస సమాచారం ఇవ్వకుండా విమానాశ్రయంలో అకస్మాత్తుగా అదుపులోకి తీసుకోవటం వ్యక్తి స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే. రాజకీయ కక్షపూరితంగా వ్యక్తుల స్వేచ్ఛను అడ్డుకోవడం మానవుల హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుంది. చట్టం ఉద్దేశాలకు తూట్లు పొడుస్తూ పౌరుల స్వేచ్ఛను హరించడానికి ఎల్ఓసి కారణం కాకూడదు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బోదులూరు యశస్వి అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ఏపీసీఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూడటానికి 4 ఏళ్ల తర్వాత స్వదేశీ నుంచి వచ్చిన యశస్విని ఏపీసీఐడి అదుపులోనికి తీసుకుంది. అమానుష్యంగా అమ్మను ఒక్కసారి చూసి మీ వెంట వస్తాను అని యశస్వి కోరినా సిఐడి ఎల్ఓసి అంటూ అదుపులోనికి తీసుకుంది. యశస్విపై ఎల్ఓసి జారీకి ఒకే ఒక కారణం అయిన జగన్ సర్కార్ విధానాలకు సామాజిక మాధ్యమం వేదికగా ప్రశ్నించడమే. ప్రశ్నిస్తే లుక్అవుట్ సర్కులర్ జారీ చేయడం ఏపీసీఐడి బరితెగింపునకు, జగన్ సర్కార్ తెంపరితనానికి నిదర్శనమని పలువురు విశ్రాంత పోలీస్ అధికారులు వ్యాఖ్యానించారు. చట్టంలో అస్పష్టమైన నియమ నిబంధనల కారణంగా పదునైన చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎంతమాత్రం సరికాదు. ఎల్ఓసి అనేది దేశానికి ఉపయోగపడే సాధనం. తీవ్రమైన ఆర్థిక నేరస్తులు ఇప్పటికే చాలా మంది దేశం దాటి వెళ్లిపోయారు. విదేశాల్లో దాక్కున్న ఆర్థిక నేరగాళ్లను స్వదేశీకి తీసుకొచ్చే చిత్తశుద్ధి పాలకుల్లో లేదు. దేశంలో ఉన్న ఆర్థిక నేరగాళ్లకు సత్వర శిక్షలు పడే అవకాశం కనుచూపు మేర కనిపించడం లేదు. పాలకులే నేరగాళ్లతో కుమ్మక్కవడం లేదా నేరగాళ్లే పాలకులవ్వడం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా పరిణమించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.